చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో చేనేతల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉండగానే చేనేతలను సొంత నిధులతో అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చామని తెలిపారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి, ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తకు తీసుకుంటానని ఆనాడు చెప్పాను. అందుకే నేను మంగళగిరి కళాకారులు చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. బ్రహ్మని ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది.